హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షయ్ పాత్రాస్ కిచెన్. ఈరోజు మనం సగ్గుబియ్యం పాయసం టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. సేమియా సగ్గుబియ్యం చేయడానికి కావలసిన పదార్థాలు: సగ్గుబియ్యం 100 గ్రామ్స్, సేమియా 150 గ్రామ్స్, బెల్లం 250 గ్రామ్స్, షుగర్ 2 టీ స్పూన్స్, 2 or 3, ఇలాచీ పౌడర్, కొంచెం జీడిపప్పు, కొంచెం కిస్మిస్, కొంచెం రాక్ సాల్ట్ అంటే కల్లుప్పు, కొంచెం నెయ్యి. మొదటగా సగ్గుబియ్యాన్ని కొంచెంసేపు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 5 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని ఆ తర్వాత మొదటగా జీడిపప్పును వేయించుకుని లైట్గా ఇప్పుడు కిస్మిస్లు కూడా యాడ్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. మీకు కనుక మా వీడియోలు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆ తర్వాత అదే కళాయిలో సేమియాలు కూడా వేయించుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనం వేయించి తీసిన సేమియాను ఒక కుక్కర్లో తీసుకుని మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని నీళ్లు వంచేసుకుని సేమియా వేసుకున్న కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి. సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టి స్టవ్ పైన పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని మనం ఇంతకుముందు తీసుకున్న బెల్లాన్ని ఆ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. దాన్ని మెల్లగా తిప్పుతూ బెల్లం కరిగేంత వరకు కరిగించుకోవాలి. ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం ఒక 1/2 లీటర్ పాలు తీసుకొని మరిగించుకోవాలి. ఈలోగా బెల్లం కరిగిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆపేసేయాలి. మరిగించుకున్న పాలను పక్కకు పెట్టేసి ఇంతకుముందు కుక్కర్లో ఉడకబెట్టుకున్న సగ్గుబియ్యం సేమియాని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కరిగించుకున్న బెల్లాన్ని సేమియా సగ్గుబియ్యం గిన్నెలోకి వడపోసుకోవాలి.
బెల్లం యాడ్ చేసిన తర్వాత స్టవ్ వెలిగించుకొని ఆ మిశ్రమాన్ని కలుపుతూ ఉండాలి. ఉండలు లేకుండా కరిగేంత వరకు. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్లు పంచదారను యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలాచీ పౌడర్, యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా మరిగించి పెట్టుకున్న పాలను యాడ్ చేసుకోవాలి. అంతా కలిసేలాగా కలుపుకొని ఆ తర్వాత కొంచెం ఉప్పును యాడ్ చేయాలి. ఆ తర్వాత దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పును, కిస్మిస్ని యాడ్ చేసుకోవాలి.